హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి అద్భుతమైన వెహికల్స్ అయితే రావడం జరిగింది. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ. ఇది 3 years కాంట్రాక్ట్ బేస్ అయితే జాబ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్లలో 3 years అయితే కాంట్రాక్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అలాగే వేకెన్సీ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, మన పాట్నా పాట్నా, విజయవాడ రకరకాల ఎయిర్పోర్ట్ నుంచి అయితే వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. మన తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరైతే ఎలిజిబుల్, ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. విజయవాడ ఎయిర్పోర్ట్కి జనరల్ వాళ్ళకు 12 అయితే ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 6 అయితే ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ 1, మొత్తం 24 అయితే మన విజయవాడ ఎయిర్పోర్ట్ లో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ. ఇంకా గోవాకి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి 53 ఉన్నాయి, చెన్నైకి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు వచ్చేసి 54 అయితే ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 9th June నుంచి మనకు 30 June మధ్యలో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ అయితే ఉంది. తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం అడిషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. 12th లో ఏ గ్రూప్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ 60% తోటి మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. అంటే 1000 మార్కులకు మనకు 600 పైన అయితే మార్కులు అయితే వచ్చి ఉండాలి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు. అలాగే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు 55% ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 27 years అయితే అయిపోకూడదు. అంటే 27 years వరకు ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఫామ్ ఫీజు ఎంత అంటే, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 500 అయితే ఫామ్ ఫీజు అయితే ఉంది. ఇంకా ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి 100 రూపీస్ అయితే ఫామ్ ఫీజు అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే మీకు చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. కేవలము ఇంటర్వ్యూ ద్వారానే మనల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ ఇంటర్వ్యూ డేటు అండ్ టైం ఎప్పుడు ఉంటుంది అనేది మన ఫామ్ అయితే షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మనకు మెయిల్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. అప్పుడు మనమైతే మనకు ఇంటర్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకైతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే పంపడం జరుగుతుంది. ఈ కాల్ లెటర్ వచ్చిన తర్వాత మనకు ఇంటర్వ్యూ సెంటర్ డేట్ ఎప్పుడు అనేది ఆ కాల్ లెటర్ అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మీ ఫామ్ ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే. ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకు శాలరీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ 3 years అని చెప్పిన కదా కాంట్రాక్ట్. ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి 21,500 అయితే ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి 22,000 అయితే ఇస్తారు. తర్వాత థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500 అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. మీకు అలాగే లీవ్స్ విషయానికి వస్తే చూడొచ్చు, 1 year లో 18 లీవ్లు అయితే ఉంటాయి. అందులో హాఫ్ పే లీవ్స్ గిట్ట ఉంటాయి. అంటే సగం శాలరీ ఇచ్చి 12 రోజులు అయితే సెలవు తీసుకోవచ్చు. ఇక 9 క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి. ఇంకా 2 వచ్చి ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ హూ హయ్యర్ పర్సంటేజ్ అంటే మనకు 12th లో ఎంత పర్సెంట్ వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకైతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే ఒక మెరిట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూకి కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మనకు ఆధారంగా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన మన ఫామ్ ఎట్లా షార్ట్ లిస్ట్ అవుతుంది అనే విషయం పైన మనకు మెయిల్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఆ మెయిల్కి మెసేజ్ అయితే మనకైతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయితే వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి.